సో జనరల్‌గా ఈ మధ్య యంగ్ పీపుల్‌లో కూడా కనిపిస్తూ ఉంటుంది. మేము ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నప్పుడు కూడా మా కాళ్ళలో ఏంటి రోడ్ మ్యాప్స్ వచ్చాయా నీ కాళ్ళలో అని మాట్లాడుకుంటూ ఉన్నాము. సో అది నా వారికోస్ వెయిన్స్ అంటే ఈస్ ఇట్ సీరియస్? చాలా మందిలో ఈ వెయిన్స్ అనేవి గ్రీనిష్ గా ఉండి బ్లూయిష్ గ్రీన్ గా రైట్. ఉండి ఆ! ఒక నిజంగానే ఒక గూగుల్ మ్యాప్ లాగా రోడ్ మ్యాప్ లాగా అటు ఇటు హ్మ్. చూపిస్తా హ్మ్. ఉంటాయి. హ్మ్. బట్ మామూలుగా మన గూగుల్ మ్యాప్ అయితే ఏదో ఒక డైరెక్షన్ చూపిస్తా ఉంటది. కానీ ఇది మీకు జబ్బుకి సంకేతం చూపిస్తున్నట్టు మనం అనుకోవాలి. దీన్ని ఓకే. డెఫినెట్ గా వారికోస్ వెయిన్స్ అని అంటాము. హ్మ్. కాకపోతే ఎంత సీరియస్‌గా ఉంది ఏంటనేది మన వాస్కులర్ సెంటర్ చిరంజీవి హాస్పిటల్‌కి వచ్చినట్టయితే ఆ! మనం డాప్లర్ స్కాన్‌లో చూసి మీ రోడ్ మ్యాప్ యొక్క డైరెక్షన్ కరెక్ట్ చేసి పంపిస్తాం. సో వారికోస్ వెయిన్స్‌కి ఏజ్‌ని బట్టి వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? అవునమ్మా. వారికోస్ వెయిన్స్ మనకి ఏజ్ పెరిగే కొద్దీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. హ్మ్. ఎవరిలో అయితే మనకి అబోవ్ 40-60 ఇయర్స్‌లో చాలా కామన్‌గా చూస్తుంటాం ఈ హ్మ్. వారికోస్ హ్మ్. వెయిన్స్ హ్మ్. సమస్య. హ్మ్. బట్ ఈ రోజుల్లో యంగర్ పీపుల్ లైక్ అబోవ్ 30లో కూడా కామన్‌గా చూస్తున్నాము. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ వల్ల ఎక్కువ సేపు కూర్చుంటాము, ఎక్కువ సేపు నుంచుంటాము. వీళ్ళ యంగర్ ఏజ్‌లో కూడా మనం చూస్తా ఉంటాము. ఓకే. డెఫినిట్‌గా వారికోస్ వెయిన్స్. ఎవరిలో ఓకే. అయితే జెనెటికల్ ప్రిపాండరెన్స్ లైక్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నాదో వాళ్ళలో కూడా ఎర్లీగా చూడడం అనేది జరుగుతుంది.